ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమాత్రే నమ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరా. జ్ఞానం అన్నది ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో ఆ గురు పరంపర అంతటికీ నమస్కరించుకుంటూ, అప్పుడప్పుడు మంచి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు చెప్పినటువంటి దాంట్లో ఒక్క దానినే పట్టుకుని వెనక ముందు సమన్వయం చేసుకోకుండా స్పాట్లైట్గా ఒకదాన్ని పట్టుకునేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. సమగ్రమైన సంపూర్ణమైన అవగాహన ఉండదు. అటువంటి వాళ్ళ మాటలు శ్రీ ఎంబీఆర్ శాస్త్రి గారు చెప్పినట్టు పట్టించుకోకుండా వదిలేయాలి అంటే ఉపేక్షామాత్ర దండ్యులు అంటారు. వాళ్ళని పట్టించుకోకపోవటమే పెద్ద శిక్ష. కానీ పట్టించుకోవటం లేదు కదా అని మరింతగా రెచ్చిపోయి పెద్ద అవగాహన లేకుండా ఉండేటటువంటి సామాన్య జనుల యొక్క మనస్సులని విషబీజాలు నాటి చెడగొడతారు గనక ఆ విషపు మొక్కని పట్టించుకోకుండా ఉండలేం కదండి. తీసేయాలి అంటే ప్రత్యేకంగా దానికి ఏమీ కొట్టేయక్కర్లేదండి, నీళ్లు పోయకుండా ఉంటే చాలు, అంతే. అటువంటి కొన్ని లెక్కలు ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, పద్ధతులు. అసలు వైష్ణవం అనేటటువంటిది అనాదిగా ఉన్నది. కానీ మధ్యలో వచ్చింది ఏదుందో ఇది శ్రీ వైష్ణవం. శివుణ్ణి ఆరాధించటం ఉంది, వీరశైవం వచ్చింది. శ్రీ వైష్ణవం వీరశైవం ఒకప్పుడు ఏ విధంగా కొట్టుకున్నాయంటే, తమిళ ప్రాంతంలో ఉన్న శ్రీ వైష్ణవం కాసుమా, అలాగే కన్నడ ప్రాంతంలో విజృంభించినట్టు వీరశైవం రెండూ కలిసి ఆంధ్రదేశంలో కొట్టుకున్నాయి. మొత్తం 3 ప్రాంతాల్లోనూ కూడా యువకుడు అన్నవాడు లేకుండా అయిపోయింది. అంటే కాళ్ళు చేతులు సవ్యంగా ఉన్నటువంటి తరుణులైనటువంటి యువకులందరూ చనిపోయారు. సంఘటన తెలిసే ఉంటుంది, పల్నాటి యుద్ధం. పైకి అన్నదమ్ముల మధ్య తగాదాలాగా ఉన్నా కారణం మాత్రం శ్రీ వైష్ణవం వీరశైవం. మళ్ళీ అటువంటి పరిస్థితులు రాకుండా చూడవలసినటువంటి బాధ్యత విజ్ఞులైనటువంటి పండితులందరికీ ఉంది. అప్పటి ఆ పరిస్థితిని గమనించినటువంటి చాలామంది పెద్దలకి రెండింటికి సమన్వయం చేయాలనేటటువంటి ప్రయత్నం, ఆలోచన వచ్చింది. అందుకే తిక్కనామాచ్యుల వారు హరిహరనాథుణ్ణి స్మరించుకున్నారు. పోతనామాచ్యుల వారు తాను శివుణ్ణి ధ్యానం చేస్తుంటే పరమమాహేశ్వరుణ్ణి అని చెప్పుకున్నారు. ఆయన శివుణ్ణి ధ్యానం చేస్తూ ఉంటే పాపం ఆయనకి ఒక ఆయన కనపడ్డట. ఈయన ఒక్క నిమిషం తెల్లబోయి చూస్తూ ఉంటే ఆయనే తన పరిచయం చేసుకున్నట్ట, నేను రామభద్రుణ్ణి అని. అంటే శైవ వైష్ణవ భేదాలు లేకుండా ఉండాలంటే స్వామి యొక్క రూపంలో మాత్రమే తేడా తప్ప తత్వం ఒకటే అనే సంగతిని కవులు ఎంత బాగా చెప్పారండి. ఇవేం చదువుకోలేదా? ఏమాత్రం చదువుకున్న వాళ్ళకన్నా సరే వేదం జోలికి వెళ్ళొద్దు, మామూలు గ్రంథాలు చదువుకున్నటువంటి వాళ్ళు భారతం చదివినా భాగవతం చదివినా ఈ భేదం లేదని తెలీదా? విష్ణు సహస్రనామం భారతంలో ఉంది, శివ సహస్రనామం కూడా అక్కడే ఉంది. అర్జునుడిని వెళ్ళి శివుడి గురించి తపస్సు చేయమని చెప్పినటువంటి వాడు కృష్ణుడే. తానే స్వయంగా ఉపమన్యువు దగ్గర ఉపదేశం తీసుకుని శివుణ్ణి గురించి తపస్సు చేసినవాడు. ఎవరు అన్నట్టు
నాకెవరో కనపడుతున్నారు, నాకన్నా కళ్ళ ముందు యుద్ధం జరుగుతూ ఉంటే అంటే ఎవరో కాదయ్యా రుద్రుడే అని అర్జునుడికి చెప్పాడు. తర్వాత మా ఇద్దరికీ భేదం లేదన్న మాట భారతంలో ఎన్నిసార్లో కృష్ణుడు చెప్పాడు. మరి అటువంటి కృష్ణుడు వీళ్ళకి ప్రమాణం కదా, మా ఇద్దరికీ తేడా లేదే అని అంత బాగా చెప్తే భారతం చదవలేదా, భాగవతం చదవలేదా? పరమ ప్రమాణం భాగవతం కదండి. రామాయణం కూడా ప్రమాణం అంటారు కదా, శరణాగతి గ్రంథం అంటారు కదా, చదవలేదా? చదివి గనక ఉన్నట్టయితే ఇట్లా మాట్లాడరు. చదవని వాళ్ళు మాత్రమే మాట్లాడతారు. లేనిపోని భావనలు మనసులో పెట్టుకుని కాషాయం కట్టుకున్న వారికి ఇటువంటి మాట మాట్లాడడం తగింది కాదు. విష్ణు శబ్దానికి అర్థమేమిటి? సర్వవ్యాపి. ఆంగ్లంలో చెప్పాలంటే ఆల్ పర్వేడింగ్. విష్ అంటే వ్యాపనశీలత. విష్ణువు అంటే వ్యాపనశీలం కలిగినటువంటి వాడు విష్ణువు, అంతటిలోనూ ఉన్నటువంటి వాడు. శివుడు అంతే, అయిన సందర్భంలో అంతటా వ్యాపించిన వాడు శివుడు అవుతాడు, రుద్రుడవుతాడు. సృష్టిని నిలబెట్టేటటువంటి స్థితికారకుడు అయినప్పుడు విష్ణువు అవుతాడు. మా ఇద్దరికీ తేడా లేదు మొర్రో అని ఎన్నోసార్లు కృష్ణుడే స్వయంగా చెప్పినప్పుడు అటువంటి కృష్ణుణ్ణి ఆరాధించేవాళ్ళు శివశబ్దం పలకడానికి సందేహిస్తున్నారు అంటే విష్ణువు యొక్క ఘనతను తగ్గించినట్టు కదా. అంతటిలో విష్ణువు ఉన్నాడండి, సమస్తంలో ఉన్నాడు. విష్ణువు లేని చోటు లేదు, అణువణువులోనూ ఉన్నాడు. ఈ మైకులో లేడంటే విష్ణువు ఈ మొత్తంలో మైనస్ మైక్ అయినట్టే కదా. సమస్తంలోనూ దేవుడున్నాడు, ఈ ఒక్క దాంట్లో లేడు అంటే విష్ణువు యొక్క ఘనతని తగ్గించినట్టే కదా. విష్ణువుని మనం తగ్గిస్తున్నామా, విష్ణువు యొక్క ఘనతని పెంచుతున్నామా? ఎవరు ఆరాధించేటటువంటి దైవానికి వారు చేసినటువంటి తప్పుల వల్ల చెడ్డ పేరు రావడం జరుగుతుంది. బలిచక్రవర్తిని ఎందుకు పాతాళానికి అణగదొక్కాడు విష్ణుమూర్తి? ఎందుకు అంటే తన భక్తుడు తప్పు చేస్తే నువ్వు కొలిచే దైవం ఇట్లాంటివాడా అంటారు. మనకి లోకంలో మాట ఉంది, వ్యాకరణంలో తప్పు చేస్తే గురువునిను, ప్రవర్తనలో తప్పు చేస్తే తల్లిదండ్రుల్ని అంటారు కదా. నీకు ఎవరు నేర్పారా అంటారు. మరి అట్లాగే దైవం విషయంలో తప్పు చేసినట్టయితే అది గురువుని కదా, దైవాన్ని కదా అనేది. ఫలానా దైవం యొక్క శిష్యులు ఇలాంటి దుర్మార్గులండి అంటే ఆ చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? విష్ణువుకే వస్తుంది, రాముడికే వస్తుంది. ఏ విష్ణువునైతే పరమదైవంగా భావిస్తూ శరణాగతి గ్రంథంగా రామాయణాన్ని పరిగణిస్తారో అటువంటి రాముడుగా అవతరించిన విష్ణువుకి చెడ్డ పేరు తెచ్చేటటువంటి వాళ్ళని ఏమనాలండి? తాను ఆరాధించే దైవానికి ఆ చెడ్డ పేరు తెచ్చేది. ఇంకొకటి, ఇంతగా చెప్పేటటువంటి ఆళ్వార్ల గురించి చెప్పారు. అందులో ఉన్నటువంటి ఏకైకమైన స్త్రీ ఆళ్వారెవరు? గోదాదేవి. ఆవిడ ఏ వ్రతం చేసింది? కాత్యాయని వ్రతం చేసింది. ఆ పేరు అనడానికి ఇబ్బంది కలిగి శ్రీవ్రతం, మార్గళి వ్రతం ఇలాంటి పేర్లు ఇప్పుడిప్పుడు అంటున్నారు. మొట్టమొదట్లో కాత్యాయనే. రుక్మిణీదేవి దుర్గనే కదా పూజించింది. కృష్ణుణ్ణి నాకు భర్తగా వచ్చేట్టు చెయ్యమని ప్రార్థించింది దుర్గాదేవినే. వాళ్ళకి లేనటువంటి, మీరు ఆరాధించేటటువంటి దైవానికి లేనటువంటి అభ్యంతరాలు మీకెందుకు వచ్చాయి అంటే శ్రీ శాస్త్రి గారు చెప్పినట్టు వెనక ఏదో ఉంది. ఏమిటది? వ్యక్తిగతమైన అహంకారం కావచ్చు, నన్ను మించిన వాడు లేరు అనేటటువంటి 10 మంది చేత నమస్కారాలు చేయించుకున్నటువంటి ఒకానొక, దాన్ని ఏమనాలండి, అహంకారం అంటామా, ఇంకా దానికన్నా పెద్ద మాట ఏమన్నా అనొచ్చేమో, అటువంటి వాటన్నిటినీ ఆ విధంగానే భావించాల్సి ఉంటుంది. నిజంగానే దసరాల ముందు దుర్గాదేవి గురించి మాట్లాడతారు, శివరాత్రి ముందు శివుడి గురించి మాట్లాడతారు. ఏది ఎక్కడొచ్చినా తప్పదు. కోటి దీపోత్సవంలో
అందరూ జగద్గురువులనే పేరు పెట్టుకుంటారు. ప్రతి సందులోనూ ఒక జగద్గురువు ఉంటారని మాట్లాడతారు. ఇలాంటివి మాట్లాడడం వారు ధరించిన కాషాయానికి తగినటువంటి మాట కాదు. వారు నమస్కారం చేసేటటువంటి దైవానికి అపకీర్తి తెచ్చేటటువంటిది. నాకొకప్పుడు చాలా గౌరవం, ఇప్పటికి కూడా గౌరవానికి ఏం లోట్లేదు. మరి సనాతన ధర్మాన్ని నిలబెడుతున్నారు. అనేక రకాలైనటువంటి కొన్ని ఇందులోకి వచ్చేటటువంటి చెడుల్ని అరికట్టడానికి ప్రయత్నం చేశారు అని ఎంతగానో గౌరవిస్తూ ఉన్నటువంటి వారు ఇప్పుడు ఈ ధర్మానికి గండి కొడుతున్నట్టు మాట్లాడడం అన్నది కొంచెం హృదయానికి బాధ కలిగించిందండి. గుండెలు మండాయి అంటారే అట్లా. ఇంట్లో ఎవరన్నా అడగచ్చు, మీ మీ అందరూ బాగానే ఉన్నారు కదా, మీ ఇంట్లో ఎవరికీ ఏమీ జరగలేదు కదా, మీ కడుపులో చల్ల కదలకుండా మీరు ఉండొచ్చు కదా. నా కడుపులో చల్ల కదలడం కాదు, ఈ దేశం మొత్తంలో ఈ ధర్మం మొత్తానికి ఉన్నటువంటి ఒక సమతౌల్యత ఏదైతే ఉందో, సమత అన్నది ఏదైతే ఉందో అది బాగా డిస్టర్బ్ అయింది. ఆ డిస్టర్బెన్స్ నా దాకా రాదా? నా కడుపు మండదా? నాకంటూ ఆలోచన ఉంటే ఆలోచనలు గజిబిజిగా వచ్చి మనస్సుని పిచ్చెక్కించవా? ఇంకా ఇక్కడ చాలా అదుపులో ఉండి మాట్లాడుతున్నాను. ఇందాక శర్మగారితో మాట్లాడినప్పుడు ఆయన విన్నారు నేను ఎంత ఆవేశంతో మాట్లాడాను. చాలా అప్పటి నుంచి ఇప్పటికీ నేను ఆవేశంగా మాట్లాడకూడదు అని నన్ను నేను నియంత్రించుకుని ఇలా మాట్లాడాల్సి వచ్చింది. వారి పట్ల నా గౌరవమే. కాషాయం కట్టుకున్నవారు, దండం చేత్తో పట్టుకున్నవారు కనపడితే నమస్కరించటంలో, గౌరవించటంలో ఎటువంటి అనుమానం లేదు. కానీ పొరపాటు ప్రమాదో ధీమతామపి అని అటువంటి పొరపాట్లు చేసుంటారు ధీమంతులై కూడా అనుకుని మరెప్పుడు అట్లా చేయకుండా మేము నిరంతరం మీకు నమస్కరించేటట్టుగానే మీరు ప్రవర్తించాలి అని ఆ దైవాన్ని ప్రార్థిస్తూ, మీరు ఏ దైవాన్నైతే, ఏ సాకేత రాముణ్ణైతే ఆరాధిస్తారో ఆ రాముణ్ణే నా ఆరాధ్య దైవం కనుక ఆ రాముణ్ణే ప్రార్థిస్తున్నాను. స్వస్తి.